క్రీస్తుని స్వీకరించలేదు, ఆయన రక్షించబడలేదు, ఆయన పాపాలు క్రీస్తు రక్తంలో కడగబడలేదు, క్షమించబడలేదు కనుక ఆయన ఎంత గొప్ప వ్యక్తి అయినప్పటికీ కూడా ఆయన వెళ్ళేది నరకానికే. మీరు బాధపడినా సరే నిజం, నమ్మి బాప్తీసం పొందుకున్నవాడు మాత్రమే రక్షించబడు, నమ్మని వానికి శిక్ష. నేను నమ్మనుగా, నాకేం శిక్ష వేస్తాడు ఏమని దమ్ముంటే? నేను 100కి 200% చెప్తున్నా, నేను ఎప్పుడు వెళ్ళినా సరే నా సనాతన ధర్మం చెప్పిన వీర స్వర్గానికే వెళతా. ఎందుకంటే నేను హిందుత్వం కోసం, నా ధర్మం కోసం నిత్యం పోరాడుతూనే ఉంటా, ఇది ప్రాణం పోయే వరకు చేస్తూనే ఉంటా. కాబట్టి నేను జీవిత చరమాంకం దాకా కూడా యుద్ధంలోనే ఉన్నట్టుగా భావిస్తా. నేనే కాదు, నాలాంటి వాళ్ళు అందరూ కూడా అదే పరిస్థితి, అందరూ వీర స్వర్గానికే వెళతారు. ఎందుకంటే మేము నిత్యం అధర్మాన్ని ఖండిస్తూనే ఉన్నాం, ధర్మం కోసం యుద్ధం చేస్తూనే ఉన్నాం. ఓరి ఇన్ని చెప్తున్నావు కదా, క్రీస్తున్నమ్మలేదని. సపోజ్ క్రీస్తుని నమ్మిన వాళ్ళు అందరికీ అసలు పరలోకం ఉంటుంది అనేది మీ క్రైస్తవం ఒప్పుకుంటుందా?